ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెలతెలవారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకొక మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైన, తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మరి వారి వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు 100 సంవత్సరాల నుంచి 1931 నుంచి దేశంలో కులగణన కోసం ఎదురుచూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు 100% చిత్తశుద్ధితోని పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది.